వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లులు చెల్లింపులకు సత్వర చర్యలకై ఆదేశాలు. ఐఆర్, పిఎఫ్, ఏపీజెల్ఐ, ఎస్ఎస్ గురించిన సమాచారం. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయంలోకి వచ్చినట్లయితే ఏపీజెల్ఐ క్లెయిమ్స్, లోన్స్ సత్వరమే పరిష్కారం చేయాలని డైరెక్ట్ చేస్తూ విడుదలైన ఉత్తర్వులు. ఇక్కడ మనం స్క్రీన్ మీద అయితే ఆ ఉత్తర్వులు అయితే చూస్తూ ఉన్నాం. బీమా నిర్దేశాలయము, సాధారణ విభాగము, నిధి పోర్టల్ పాలసీదారులకు సత్వర సేవలు అందజేయట, పర్యవేక్షకులు మరియు పొరుగు సేవల సిబ్బందికి తగు సూచనలు మరియు ఆదేశాలు జారీ చేయటం గురించి ఇక్కడ మనం చూసినట్లయితే పర్యవేక్షకులకు ఇక మీదట మేకర్ మరియు చెక్కర్ బాధ్యతలను నిర్వహించుటకు ఆదేశిస్తూ వారి వారి కార్యాలయాల్లో ఉన్న పెండెన్సీని దృష్టిలో ఉంచుకొని ఎఫ్ఐఎఫ్ఓను విధిగా పాటిస్తూ ఫిజికల్ ఫైల్లో ఉన్నటువంటి పాలసీదారుల వివరాలను ఆధారంగా నిధి పోర్టల్లో ఉన్న ఎలక్ట్రానిక్ డేటాతో సరిపోల్చి పెండింగ్లో ఉన్న అన్ని రకాల క్లెయిమ్ అప్లికేషన్స్ మరియు లోన్ అప్లికేషన్స్ అమల్లో ఉన్న అన్ని నిబంధనలను పాటిస్తూ సత్వరమే చర్యలు తీసుకోవాలని ఆదేశాలను అయితే ఇక్కడ జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తున్నాం 6 నెలల సిపిఎస్ బకాయిలు ఏప్రిల్ 2023 మరియు జూలై 2023 నుంచి నవంబర్ 2023 వరకు సిపిఎస్ ఉద్యోగుల బకాయిలను అనగా ఉద్యోగి మరియు గవర్నమెంట్ యొక్క కాంట్రిబ్యూషన్ని ఉద్యోగి యొక్క ఖాతాలో అయితే జమ చేయబడ్డాయి. వాటిని ఒకసారి చెక్ చేసుకోండి అనే ఒక తాజా సమాచారాన్ని చూస్తున్నాం. అదేవిధంగా 2024 జనవరి నుండి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు ఇవ్వవలసినటువంటి డిఆర్ను వెంటనే ప్రకటించాలని తెలిపారు. అలాగే ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా 12వ పిఆర్సీకి సంబంధించి 30% మధ్యంతర వృత్తి ఇంటీరియం రిలీఫ్ ఐఆర్ను వెంటనే ప్రకటించాలని, 12వ పిఆర్సీ ఆలస్యం కాకుండా కమిషనర్ను నియమించి ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు వెంటనే న్యాయం చేయాలని యూనియన్ నాయకులైతే ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న పిఎఫ్, ఏపీజెల్ఐ రుణాలను సత్వరమే మంజూరు చేయాలని, గత ప్రభుత్వం అమలు చేసిన 117 జీవోను రద్దు చేసి 3, 4, 5 క్లాసులను ప్రాథమిక పాఠశాలలోనే అమలు చేయాలని, ఇటీవల పాఠశాల విద్యాశాఖ చేపట్టిన వర్క్ అడ్జస్ట్మెంట్లో లోపాలను సవరించాలని ఈ సందర్భంగా అయితే సంఘాలు ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇప్పటివరకు సమాచారం. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.